ఓ సింతేనా ఎపిసోడ్ 9కి స్వాగతం. ఇప్పుడు నేను ఎవ్రీ 2 వీక్స్ ఒక్కసారైనా పాస్తా చేసుకుంటా. చేసుకున్న ప్రతిసారి రెసిపీ పెట్టలేను కానీ ఇలా స్పెషల్‌గా చేసుకున్నప్పుడు పెట్టాల్సిందే కదా! ఏం లేదు, పాస్తా అంటే చీజీగా వైట్ సాస్ ఆల్ఫ్రెడో చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈవెన్ దో ఐ లవ్ ఆల్ఫ్రెడో, ఐ లవ్ మేకింగ్ న్యూ రెసిపీస్ విత్ పాస్తా టూ. సో ఈ రెసిపీ చాలా సింపుల్. ముందుగా ఒక బౌల్‌లో బాయిల్ యువర్ పాస్తా ఆల్ డెంటే విత్ సమ్ వాటర్, ఆయిల్ అండ్ సాల్ట్. తర్వాత తీసి కోల్డ్ వాటర్ వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సర్లో టొమాటో, ఆనియన్స్, గార్లిక్, క్యాష్యూ, మిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యాష్యూ మర్చిపోయాను, మీరు మర్చిపోకండి. అంతే, అది మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇందాకల ప్యాన్లో కానీ లేదా ఒక కొత్త ప్యాన్లో బటర్ వేసి ఈ ప్యూరీ ఇందులో వేసుకొని మంచిగా ఫైనల్ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి బటర్ పైకి వచ్చే వరకు. యాడ్ సమ్ సాల్ట్, హర్బ్స్, స్పైసెస్ అండ్ వదిలేయండి ఒక 5 to 6 minutes. నేనైతే ఇందులో కొంచెం టర్మరిక్ అండ్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకున్నా ఫర్ దట్ దేశీ కిక్. ఇప్పుడు మనం ఫస్టే పక్కన పెట్టుకున్న పాస్తా ఇందులో వేసి కలిపేసుకోవడమే. పైనుండి కొరియాండర్, నచ్చిన సీజనింగ్స్. నేనైతే ఈ రోస్టెడ్ బెల్ పెప్పర్ సీజనింగ్ వాడతా. దిస్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ మీకు సాసీగా కావాలంటే ప్యూరీ ఎక్కువ చేసుకోండి లేదా పాస్తా తక్కువ వేసుకోండి. సో నాకు పెద్ద సాసీగా నచ్చదు, కొంచెం డ్రైగా ఇష్టం పాస్తా. అంతే, పాస్తా రెడీ. ఇప్పుడు ఈ ప్యూరీలో పన్నీర్ వేసుకొని ఒక 5 minutes ఉడికించేసిన పన్నీర్ మఖనీ అవుతుంది, లేదా ఈ పాస్తా రెసిపీ. ఏదేమైనా ఒక పూట ఈజీ రెసిపీస్ అయితే చేసుకోవాల్సిందే కదా. అండ్ మీ నెక్స్ట్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ కోసం మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇట్లు మీ అభి.